మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తున్నా. అంటే నాకు చాలా నచ్చింది, అందుకే వీడియో తీసిన. ఏంటంటే మా మేనకోడలు వాళ్ళ ఇంట్లో మొన్న హౌస్ వార్మింగ్ సెరమనీ అయ్యింది. అక్కడ వాళ్ళు అంటే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న డెకరేషన్స్, మన ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ కూడా, మన పాతకాలం పద్ధతులన్నీ కూడా మినియేచర్ ఐటమ్స్తోని క్రియేటివ్గా ప్లాన్ చేసిండ్రు. అసలు ఏది మిస్ కామన్నమాట, పాత అన్నీ గుర్తొస్తుంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏ శుభకార్యం చేయాలన్నా ఫస్ట్ ఏం చేస్తారంటే పసుపు దంచడము అట్లాంటివి ఉంటాయి కదా. అట్లా రోకలికి అన్నిటికీ కూడా పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి అలంకరించి పూజలు చేసిండ్రు. ఎంత బాగా చూపించిండ్రు, చూస్తున్నారు కదా. మా చిన్నాడు వీళ్ళ కూతురు అనమాట, మా మేనకోడలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెనే వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ అన్ని అరేంజ్మెంట్స్ తనే చేసింది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ అష్టలక్ష్మిలు అనమాట విగ్రహాలు చూస్తున్నారు కదా, లక్ష్మీదేవులు. చుట్టూ మధ్యలోనేమో గణేశుడి విగ్రహము, గణేశుడికి మధ్యలో పూజ చేసిండ్రు. ఇది కూరట్కుండ. మీలో ఎంతమందికి తెలుసు కూరట్కుండ గురించి మాకు కామెంట్ చేయండి. అయితే ఇంకా ఇత్తడి గిన్నెలలోనే పాలు పొంగియడము, ప్రసాదం చేయడము, కొత్త గిన్నెలు తీసుకొచ్చి ఇత్తడి గిన్నెల్లో చేస్తారు, తెలుసు కదా. ఇంకా ఈ సెటప్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి. ఇక్కడ మనం ఎవరి గృహప్రవేశం అయితే అవుతుందో వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు. ఇంకా ఇల్లు సెటప్ అనమాట. ఇక్కడ గడప చూస్తున్నారా, ఇంటికి గడప, ఇంకా లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా వెండి ఆవు లాగా ఉంటుంది కదా అది. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఆమె ఎట్లా కస్టమైజ్ చేయించుకుందంటే ఇద్దరు అమ్మాయిల బొమ్మలు అనమాట, డాల్స్. అవి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా ఇట్లా పట్టు బట్టలు వేసినట్టుగా ఇట్లా చూపించింది. అయితే ఈ సెటప్ వెనకాల ఉన్నది మొత్తం కూడా నేను యుటెన్సిల్స్ అంతా కూడా ఇత్తడివి అనమాట, మన పాతకాల స్టైల్వి. అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ కోసము వెయిట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా గృహప్రవేశం చేసుకోవాలన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఈ రీల్ని మీరు లైక్ చేసి షేర్ చేసుకోండి, సేవ్ చేసుకోండి.